రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏమీ లేవండి అసలు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ గేట్లో ఇప్పుడు ఫ్లైఓవర్ మొదలెట్టారు. ఆ ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సందుల్లో గొంతుల నుంచి వెళ్తున్నారు ఇక కార్లు కానీ లారీలు కానీ ఆటోలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మరి ఇది మీ నాన్నగారి దృష్టికి తీసుకెళ్ళలేదా? తెలుసండి ఆయనకి. తెలిసిన ఆయన ఇప్పుడు పట్టించుకోలేని పరిస్థితి అయింది. ఆయనకి ఆరోగ్యం ఏమో బాగలేదు. అది పరిస్థితి. అదే ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి నాన్నగారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వెనిగల రామ్ గారిని కొత్తగా ఆయన వచ్చారు. సో ఇద్దరు ఒకే ఊరికి చెందిన వాళ్ళు. సరే ఈసారి ఎవరు వస్తే గుడివాడ అభివృద్ధి చెందిద్ది అనుకుంటున్నారు? ఎవరేముందండి, ఎవరైనా డెవలప్మెంట్ కావాలి ముందర. మనకు ఎవరు చేసినా డెవలప్మెంట్ కావాలి. ఎవరు ఇబ్బంది పడకుండా చూడాలి. ఇప్పుడు తెలుగుదేశం రావచ్చు, వైఎస్ఆర్సీపీ రావచ్చు, ఎవరైనా రాజ్యాంగాన్ని శుభ్రంగా పరిపాలించమని నేను అడిగేది. తప్పేమో సమస్యలు తీరాలంటే అసలు ఎవరు దృష్టికి వెళ్ళాలి? ముందు ఎవరు అని అన్నది మన సాలం. ఇవాళ ఇప్పుడు రాజకీయ నాయకుడు ప్రతివాడు ఎవరైనా సరే రూపాయి సంపాదించుకుంటాకే కానీ ఊరినే మనకేం ప్రజాసేవ చేత కాదు. అది అంతేనండి. నవ్వుతారు కాదు, మీరు నవ్వుతున్నారు. నిజమే. ఎవరైనా స్వార్థమేనండి. అది స్వార్థం చేయొచ్చు, కానీ ప్రజలు ఏంటి పరిస్థితి అని ఆలోచించాలండి. అది ఒక్కటి ఆలోచిస్తే చాలు. మరి ఈ బాధలు ఎప్పుడు పోతుంటారు మీకు? ఏంటి ఎప్పుడు పోయేదేముందండి, ఇక మేము పోయినప్పుడే పోవాలి. లేకపోతే మేము మానేసేయాలి సర్వీసింగ్లు. ఏమంటే సరైన నాయకుడు సరైన పద్ధతి కలవడితే మాకు కౌన్సిలర్ ప్రసాద్ గారు ఉన్నారంటే, అంతకుముందు లైలాలో ప్రెసిడెంట్ గారు ఆయన ఉన్నప్పుడు ఈ సమస్య లేరు అసలు. ఇప్పుడు ఎవరు లేరు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ప్రసాద్ గారు అంటే ఎంపనే వచ్చి దాన్ని ఏంటి అనేది ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు అండి. అదండి ఎంపనే వెళ్ళి నేను లింగం ప్రసాద్ గారు ఎక్కడండి? కొత్త ఆటో ఉన్నారు. ఇక్కడ కాదండి, పామర్ రోడ్ ఇటు కాదండి, పామర్ రోడ్లో ఇచ్చారండి. రావణపూర్ దగ్గర ఇచ్చారు. ఇంకా డెవలప్మెంట్ లేదండి. అది ఇంకేం మొదలెట్లేదండి. అది పరిస్థితి. ఇప్పుడు మాకు ప్రసాద్ గారు ఉన్ననాడు మాకే అసలు ఏం ఇబ్బంది లేదండి. ఎంపనే వచ్చి దాన్ని ఏంటన్నది మున్సిపాలిటీ వాళ్ళతో అధికారులతో చెప్పి మొత్తం పని చేసేవాళ్ళు అండి. అది సార్ గ్రీన్ ట్యాక్స్కి 200 ఉండేదండి. నాకు 12,000 అయిందండి. 200 ఉండేదండి గ్రీన్ ట్యాక్స్ సంవత్సరానికి. 12,000 అయిందండి. ఇది లారీ ఓనర్ డీజిల్కి వచ్చేసరికి యానంలో 15 రూపాయలు తక్కువ అండి. వీళ్ళందరూ కూడా అక్కడే కొట్టించుకుంటున్నారు. లారీ ఓనర్ కూడా చాలా దారుణంగా ఉందండి. జిఎస్టీ ప్రతి సామాన్కి జిఎస్టీ అండి, ఏది కొన్నా. మరి దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చే మట్టుకి లారీలు అసలు కనపడవండి. కాటవాడికి వేస్తాం. అది పరిస్థితి. కొనేవాడు కూడా ఉంటారండి. అది కాటాకి వేసుకుంటాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.